వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఘటన మరొక ముందే తాజాగా ఉత్తరాఖండ్ లో ఆదివారం హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో చిన్నారి సహా 7గురు దుర్మరణం పాలయ్యారు. మరో 2కి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. గౌరీకుండ్, త్రిజుగి, నారాయణ్ మధ్య ఆర్యన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ ఈ ప్రమాదానికి గురైంది. అయితే ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై తుర్కీయే స్పందించింది. ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 విమానం మెయింటెనెన్స్ ను తమ దేశానికి సంబంధించిన సంస్థ చూసిందంటూ వస్తున్న వార్తలను తోసిపుచ్చింది. ఈ ప్రచారాన్ని ఖండించింది. ఎయిర్ ఇండియా అలాగే తుర్కిష్ టెక్నిక్ మధ్య 2024 నుంచి 2025 మధ్య ఒప్పందం జరిగిందని పేర్కొంది. అందులో B777 విమానానికి మాత్రమే మెయింటెనెన్స్ చేసేలా తాము ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. అందులో బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని సహించేది లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎక్కడైనా అవినీతి జరిగినట్లు రుజువైతే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అందించడంలో సేవలను మెరుగుపరచాలి. ఉచిత ఇసుక విధానం అమలుపై ప్రాంతాల వారీగా ఉన్న సమస్యలపై అధ్యయనం చేయాలి అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై IVRS ద్వారా ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తమైందని అధికారులు సీఎంకు వివరించారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులను వాటర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ సభ్యుడు యోగేష్ పైందాకర్ కేంద్ర జలసంఘంలోని సిఈ HN సెంగర్ సందర్శించారు. స్పిల్వే సహా బ్రట్రస్ డ్యాం అలాగే ఎగువ దిగువ కాపర్ డ్యాంలు, గ్యాప్ 1 డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో 147వ ప్యానెల్ వద్ద జరుగుతున్న కాంక్రీట్ పనులను పరిశీలించారు. అక్కడి నుంచి సమీపంలోని ల్యాబ్ కు వెళ్లి పరీక్షల తీరును గమనించారు. వారికి అక్కడ జరుగుతున్న పనులను ENC ప్రాజెక్టు సిఈ కె నరసింహమూర్తి వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఈ రమేష్ కుమార్, ఈఈలు డి శ్రీనివాస్ అలాగే కె బాలకృష్ణమూర్తి, డిఈలు అనిల్ కుమార్, శ్రీరామ్ పటేల్, మల్లికార్జున్ పాల్గొన్నారు. యోగా వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 20న విశాఖ రానున్నారు. ఆ రోజు సాయంత్రం 6:50 INS దేగాకు చేరుకొని అక్కడి నుంచి నౌకాదళ అతిథి గృహానికి వెళ్లి రాత్రి బస చేస్తారు. 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం RK బీచ్ లో నిర్వహించే యోగాసనాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు ముగిసిన తరువాత ఉదయం 11:50 ఢిల్లీకి తిరుగు పయనమవుతారని సమాచారం. ప్రధాని పర్యటన వివరాలను అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఆపరేషన్ సింధూర్లో అసువులు బాసిన జవాను మురళీనాయక్ కుటుంబానికి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నిధుల నుంచి 25 లక్షల రూపాయలు ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కలితండాలో ఉంటున్న జవాను తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్ జ్యోతిలను తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణలు శనివారం కలిసి వారికి చెక్ అందించారు. మురళీనాయక్ కుటుంబానికి సొంత నిధులు ఇవ్వడం పవన్ మంచి మనసుకు నిదర్శనమని వారు పేర్కొన్నారు. బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకు, మరాఠ్వాడా నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు వేర్వేరు ఉపరితల ద్రోణులు ఏర్పడ్డాయి. అలాగే ఉత్తరాంధ్రకు ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. అయితే వీటి ప్రభావంతో శనివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లోనూ ఓ మోస్తారు వర్షాలు కురవనున్నాయి. కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఒకే రోజు తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ అలాగే ఏపీ మెగా DSE పరీక్షలు ఉండడంతో ఏదో ఒకటి మార్పు చేయాలని తెలంగాణకు చెందిన అభ్యర్థులు 2 రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. ఏపీలో స్థానికేతర కోటా కింద 20% ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీ పడేందుకు తెలంగాణకు చెందిన సుమారు 7,000 మంది దరఖాస్తు చేశారు. తెలంగాణలో ఈ నెల 18 నుంచి 30వ తేదీ మధ్యలో 9 రోజులు టెట్ నిర్వహిస్తుండగా ఏపీలో ఈ నెల 30 వరకు DSE పరీక్షలు జరగనున్నాయి. కొన్ని తేదీల్లో ఒకే రోజు తెలంగాణ టెట్, ఏపీ DSE పరీక్షలు ఉండడంతో అభ్యర్థులు ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే 2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సన్నద్ధం చేస్తోంది. ఈ ఎన్నికల్లో మండల అలాగే జిల్లా కమిటీలే కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఈ నెలాఖరు కల్లా వాటికి అధ్యక్షుల నియామకాలు పూర్తి కావాలని గడువును నిర్దేశించింది. ఈ నెల 17 కల్లా ఈ పదవులకు పేర్లు స్వీకరించాలని AICC, PCCకి సూచించింది. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ కార్యక్రమాలపై సరైన ప్రచారం లేదని, జిల్లా ముఖ్య నేతలు పట్టించుకోవడం లేదని AICC రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నిర్వహించిన సమీక్షలో ఫిర్యాదులు అందాయి. TGS RTC
ఐసీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్గా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సిత్యతండాకు చెందిన సరిత శనివారం విధుల్లోకి చేరారు. తొలి రోజు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్ నడిపారు. ఇన్ని రోజులు దేశ రాజధాని ఢిల్లీలో డ్రైవర్గా విధులు నిర్వర్తించారు. అయితే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండడంతో వారిని చూసుకోవడానికి రాష్ట్రంలో బస్ డ్రైవర్గా అవకాశం ఇవ్వాలని గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు. వారు స్పందించి ఆర్టీసీ డ్రైవర్గా ఆమెకు అవకాశం కల్పించారు. దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ ను గెలుచుకుంది. ఫైనల్లో 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఊడించింది. అయితే 2082 పరుగుల ఛేదనలో ఓవర్ నైట్ స్కోరు 213/2తో ఇన్నింగ్స్ ను కొనసాగించిన దక్షిణాఫ్రికా మరో 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓవర్ నైట్ సెంచరీ హీరో మార్క్రమ్ అద్భుత పోరాటాన్ని కొనసాగించి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.